హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. శనగపిండి చట్నీకి కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి అందులో కట్ చేసినటువంటి ఆనియన్ పీసులు అయితే వేయాలి. బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగినాక అందులో కొద్దిగా అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించాలి. తర్వాత ఒక టమాటో తీసుకొని కట్ చేసి అందులో వేయాలి. టమాటా ముక్కలు త్వరగా నుజ్జు అవ్వాలి అంటే అందులో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కరివేపాకుతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేయాలి. అన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి ఆ తర్వాత సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేయాలి. ఆ తర్వాత ఇవన్నీ ఉడికిపోయేంత వరకు కాసేపు మూత పెట్టేయాలి. ఒక బౌల్లో 3 స్పూన్స్ శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా వాటర్ కలుపుతూ శనగపిండి ఉండలు లేకుండా దోశల పిండిలాగా ఉండే విధంగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నటువంటి శనగపిండిని ఉడికినటువంటి టమాటా గ్రేవీలో వేయాలి. టమాటా గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేయాలి. అవసరమైతే మరికొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. టమాటా గ్రేవీతో పాటు బేసన్ పిండి కలిసిపోయేలాగా బాగా కలిపేసి సరిపడా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. అదంతా బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపినట్లయితే టేస్ట్ బాగా ఉంటుంది. ఇక చివరిలో కాసింత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసినట్లయితే గుమగుమలాడే శనగపిండి చట్నీ రెడీ అయిపోయింది. శనగపిండి చట్నీ పూరీలోకి అయినా చపాతీలోకి అయినా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.